కళ్యాణ్ యాటిట్యూడ్ చూస్తే 2009 నుండి వైఎస్ కుటుంబం అంటే ఆయనకి ఎందుకు అసహ్యం. అవును, ఆ రోజున వైఎస్ ని పంచలోడ వైఎస్ కుటుంబం అంటే అసహ్యమా లేదంటే జగన్ అంటే అసహ్యమా? కుటుంబం అంటేనే అప్పుడే పంచలోడ తీసుకొడతానంది రాజశేఖర రెడ్డి. అంటే కానీ అంటే ఈ స్థాయిలో అప్పుడు వ్యతిరేకత చూపించలేదు. మరి ఇప్పుడు జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉందో లేదు. రాజశేఖర రెడ్డిని చాలా దారుణంగా మాట్లాడాడు. అందుకు వాళ్ళు రివర్స్ లో ఈయన తిట్టింది. అప్పటి నుంచి చిరంజీవిని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే చిరంజీవి అట్లా తిట్లా. చిరంజీవి ఆ లాంగ్వేజ్ లూజ్ లాంగ్వేజ్ వాళ్ళు కాబట్టి అప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబం అంటే ఈయనకి విపరీతమైన ద్వేషం. ఆ ద్వేషంలో ఫాలో అప్పే జగన్మోహన్ రెడ్డి. ఆ ద్వేషం ఆనాడు వైఎస్ మీద వాళ్ళ అబ్బాయి మీద ఇప్పుడు అంతే. ఇంకోటి 2014 తర్వాత చూసుకుంటే సరిగ్గా చెప్పాలంటే ఇద్దరు ఒకేసారి కీ పాయింట్ పాలిటిక్స్. అంతకుముందు ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినట్టే. 2009 తర్వాత పార్లమెంట్ కి జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చాడు, ఈయన యువరాజ్యానికి అధ్యక్షుడు. జగన్ ఏమో సక్సెస్ అవుతా వచ్చాడు, ముఖ్యమంత్రి దాకా వచ్చాడు. ఈయనేమో ఫెయిల్ అవుతా వచ్చాడు, మధ్యలో దాన్ని ఏమంటారు సప్లిమెంటరీ రాశాడు. సప్లిమెంటరీ రాసి మధ్యలో ఒకసారి డుమ్కా కొట్టి మళ్ళీ మొన్నటిసారి పోటీ చేసి అంతం దెబ్బతిన్నాడు. కాబట్టి ఈయన సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఏమంటాడు, ఎవడో చూసి రాయడానికి నాకు సిద్ధంగా ఉన్నాడు, చూపెడతంటే మనం సక్సెస్ అవుతుంటే ఎందుకు జడగొడతారంటాడు. ఒకటి కాపు సామాజిక వర్గపు ఆశలు, సుదీర్ఘకాలపు ఆశలు. భారతీయ జనతా పార్టీ అదేంటో కాపులకి ఒక శని ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కమ్మారెడ్డి సామాజిక వర్గాల కంటే ఎక్కువ ఓటర్లు కాపులు. కానీ